కమలాకాయ, అరటికాయ, యాప్లికాయ అంటే 3 రకాలు వేసానండి. ఇవాళ 2 రకాలు మార్చాను. అంటే అరటికాయను యాప్లికాయ మార్చాను. ఇదండి ఇప్పుడే వచ్చి బండి మీద వేసాను. మరి రేటుగా ఉన్నాయి, మరి ఎక్కడ అమ్ముతారో ఎట్లా అమ్మాలో తెలియట్లేదు రేటు. మరి కాయ యాప్లికాయ మరి రేట్లు అమ్ముతున్నారు. చూడండి కమలాకాయ, ఇది యాపిల్ అండి. అరటికాయ 3 రకాలు వేసామండి. ఇవాళ 3 రకాలు వేస్తున్నాను. కమలాకాయ, యాప్లికాయ, అరటికాయ. అరటికాయలు కూడా బాగా రేట్ అమ్ముతున్నారండి. గెల వచ్చేసి 400, 500 అంటున్నారు. నేను ఒక గెల వచ్చి 400 సప్పు తీసుకున్నాను. 2 గెలలు తీసుకున్నాను. 2 గెలలు తీసుకుంటే 4 హస్తాలు పోయినాయండి. అంటే పగుళ్ళు, డ్యామేజులు 4 హస్తాలు పోయినాయి. మరి వాళ్ళు చెత్త కట్టిస్తారు కదండి పైన. మరి నేను పైన ఒక 4-3 కాయలు చూపించాక వాళ్ళు మరి లోన్ ఉంటాయి కదా పగుళ్ళ కాయలు, అవన్నీ డ్యామేజ్ తీసాము. అవి 3 డజన్లు పైన వచ్చినాయండి డ్యామేజ్ కాయలు. పడేసి అనుకొని యాపిల్ కాయలు కూడా మొత్తం యాపిల్ కాయలు 8 వచ్చాయండి డ్యామేజ్. యాపిల్ కాయలు 8 కాయలు వచ్చేసి 8 కాయలు తీసేసాం. మరి అక్కడేమో రేటు చెప్పారు. రేటు అది 1200 అండి. 1200 అంటే 60 కాయలు వచ్చాయండి. 1200కి 60 కాయలు వచ్చాయి చిన్న బాక్సు. 12 కాయలు 8 కాయలు పోయినాయండి. 8 కాయలు డ్యామేజ్ పోయినాయి. మరి చెప్తే నమ్మరు. ఆ కాయలు ఇప్పుడు ఒక 6 కాయలు మా బాబుకి చంపాను. ఇంకా బండి మీద 3 కాయలు ఉన్నాయండి డ్యామేజ్లు. ఈ డ్యామేజ్ నేను ఇక చూడండి, ఈ డ్యామేజ్ని మరి 8 కాయలు వచ్చినాయి. డ్యామేజ్లు 8 వచ్చినాయండి. మరి 8 డ్యామేజ్ కాయలు అంటే మరి ఎంత నష్టం ఉంది దాంట్లో. మరి 1200 పెట్టుకున్నాము. పైన సైజ్ ఏమో కొద్దిగా పెద్దగా ఉన్నాయి, లాంగ్ సైజ్ ఏమో కొద్దిగా సన్నగా ఉన్నాయండి కాయ. మరి ఏం చేస్తాం, ఏ కాయ వేసినా కూడా పైన చూపిస్తారు, లోన్ ఏమో అలా ఉంటున్నాయి. ఇక్కడ కొనే కాడేమో ఎట్లా ఆడితే అట్లా ఆడుతూ ఉంటారు. రేట్లు కూడా నమ్మరు, చెప్తే నమ్మరు. కదండి యాప్లికాయ, కమలాకాయ, అరటికాయ. నాందేడ్కాయకి కూడా వెళ్ళాను. నాందేడ్కాయ బాగాలేదని వచ్చేసాను తిరిగి. అవి సన్నగొన్ని కొద్దిగా సన్నగొన్ని రేటు చెప్తున్నారు. 30 రూపాయలు చెప్పారు అక్కడ కేజీ. సన్నగొన్ని కాయలు అరటికాయ టైప్లో ఉన్నాయి సన్నగా. ఇంకా అందుకని తీసుకోలేదండి. అవి అరటికాయ తీసుకోను. అరటికాయలు కూడా 2 గెలలు తీసుకోను. 2 గెలల్లో కూడా పోయినాయి. 4 డజన్లు 3 డజన్లు పోయినాయి కాయలు. సరే చూడండి, వీడియోలు చూడండి, మేము పెట్టే వీడియో చూడండి. ఇవాళ మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి వాళ్ళ 5 ఇచ్చాను. అరటికాయ అని, యాప్లికాయ, కమలాకాయలు. మరి కమలాకాయలేమో జలుబు అంటున్నా కొనట్లేదు సరిగా. జలుబులు అంటే ముంచు పడుతుంది కదండి, ముంచు వల్ల కమలాకాయలు కొనట్లేదు సరిగా. కమలాకాయలు కూడా కొనపోతానా రేటు తగ్గిపోతుంది నాకు. అది కొనట్లా కొనట్లా. అది వాళ్ళ యాప్లికాయ వేసాను. మరి ఇంకేం చేయాలి, 1 వరకు వేసాము. ఎట్టన్నా కానీ ఇంకా చేసేది ఏం లేదు. చూడండి, అందరూ చూడండి, మా వీడియోలు చూడండి. మంచి వీడియోలు పెడుతున్నాను. అంటే పళ్ళ వ్యాపారం చేస్తాను కాబట్టి కాయలు చేసేటప్పుడు ఏదో కాయలు పెడుతూనే ఉంటాను. బండి మీద వేసినప్పుడు ఏదో ఒక వీడియో తెస్తాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా వీడియోలు తెస్తూ ఉంటాను. నేను ఈ వీడియోలను పెడతా ఉంటాను. చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను. వాళ్ళు చర్చి కాడ మాకు పండగ పట్టారండి, క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ పట్టారు కాబట్టి మాకు అక్కడ చర్చి దగ్గర చిత్రం పెడతారు. అది వీడియో చేయాలండి సాయంకాలం. పండగ రాత్రి 24 నుంచే పెట్టారు. 24 నుంచే పండగ పెట్టారు కదండి. వచ్చే నెల 25న మాకు పండగ క్రిస్మస్. ఈ నెల అంతా పండగలో పార్టీలు దొరుకుతూ ఉంటాయి మాకు. చూడండి, అందరూ చూడండి. సాయంకాలం వీడియోలు చెప్తాం. సాయంకాలం కూడా ఉంటాయి వీడియోలు వేరేవి. ఇప్పుడు మటుకు ప్రస్తుతానికి కాయలు పెడుతున్నాను. చూడండి, అందరూ చూడండి, మంచిగా చూడండి. మంచి కాయలు పెడుతున్నాను. మంచి వ్యాపారాలు చేస్తున్నాను. నష్టమో లాభమో మరి పెడుతున్నాను, వెళ్తున్నాను, అంతే ఫాలో అవుతున్నాను.
ఇవన్నీ కానీ ఇంకా వ్యాపారంలో దిగాను, మరి ఆగకూడదని చేస్తూనే ఉన్నాను. అవి నష్టాలు వచ్చినా కూడా చేస్తూనే ఉన్నాను. మరి పెట్టుబడి పెడుతున్నాము, పెట్టుబడి పెడుతున్నాను. నేను ఎప్పుడు అప్పులు ఏమి చేసి నేను పెట్టట్లేదు, పెట్టుబడి పట్టుకు పెడుతున్నా. మా బాబు పాప వాళ్ళు ఇస్తారు, అవి పెట్టి నేను పెట్టుబడి పెడుతున్నాను. అప్పు బట్టి నేను చేయట్లేదండి. నేను అప్పుగా చేయట్లేదు. నేను అక్కడ రోజువారీ గీజారు నేను తీసుకోనండి. నాకు స్పష్టం లేదు నాకు ఆ అలవాటు. మనం ఉన్న వరకే తీసుకొని ఉన్న వరకే చేసుకుంటాం ఏదైనా. కాకపోతే మా పాపకి మా బాబుకి అప్పులు ఉన్నాయి, వాళ్ళకి మటుకు అప్పులు ఉన్నాయండి. అప్పుడు పొలం కోసం తిరిగినప్పుడు అప్పులు చేసి పెట్టున్నాము, అవి కత్తి పిల్లలకి అప్పులు ఉన్నాయి. లాక్డౌన్లో ఇబ్బందులు పడి అప్పుడు పనులు లేక అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ అప్పులే ఎప్పుడు కట్టుకుంటూ వస్తున్నారు, ఆ వడ్డీలు సడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. చూడండి వీడియోలు చూడండి, మా వీడియోలు చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి శాంతి ఛానల్ పేరు కూడా, నా పేరు కూడా శాంతేనండి. అందరూ చూడండి. మీ అందరికీ నమస్కారాలండి.